మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. అంబేద్కర్ నగర్ బస్తీలో పోలీసులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. 2 రోజుల క్రితం కాసిరెడ్డిపల్లి సమీపంలో మధుకర్ అనే వ్యక్తిపై దాడి జరగగా ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. రిమాండ్ రిపోర్ట్ తప్పుగా ఉందని తిరస్కరించిన జడ్జి స్టేషన్ బెయిల్ ఇవ్వాలని ఆదేశించారు. అయినా పట్టించుకొని 1 టౌన్ పోలీసులు వారిని సీన్ రీకన్స్ట్రక్షన్ పేరు మీద పోచమ్మ చెరువు కట్టకు తీసుకెళ్లారు. అయితే అక్కడ పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు స్థానికులు. తమ వారిని వాహనం దిగి పరిగెత్తాలని పోలీసులు చెప్పారని, తప్పు ఒప్పుకోమని గంతో బెదిరించారని ఆరోపించారు. ఇక స్థానికులు అడ్డుకోవడంతో వెంటనే ముగ్గురిని అక్కడి నుంచి తీసుకెళ్లిన పోలీసులు మరో వాహనాన్ని అడ్డుకోవడంతో అక్కడే వదిలి వెళ్లారు. తీసుకోవాల్సింది స్టేషన్ కాడికి కదా సార్, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు మాకు చెప్పండి సార్ అంటే, మీరు పక్క జరగనమ్మా మీరు పక్క జరగనమ్మా అని ఒక సెల్ గుంజుకున్నారు. మళ్ళీ సెల్ బట్టి నేను వీడియో తీసుకుంటూ వచ్చిన. ఎందుకు తీసుకొచ్చింది సార్ అంటే, నేను ఒక్కదాన్ని మీరు వీళ్ళని పంపించలేదు, నేను ఒక్కదాన్ని ఇట్లా వీడియో తీస్తాను అంతంటే ఇట్లా పోకుండా వాళ్ళ జీబులు ఎక్కించుకొని వాళ్ళని తీసుకొని పోయారు. ఇక్కడ ఒక జీబుని ఆపినాము, ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఒక జీబుని. ఇప్పుడు మేము ఏం చేసుడు, వాళ్ళని తీసుకుపోవాల్సింది అక్కడికి కదా, ఇక్కడికి ఎందుకు తీసుకురావాలి? స్టేషన్ కాడికి తీసుకుపోవాలి. ఫస్ట్ జడ్జి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి ఎందుకు తీసుకురావాలి? వాళ్ళని స్టేషన్ కాడికి తీసుకుపోయి గన్ను పెట్టి మీరు పారిపోయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. అంబేద్కర్ నగర్ బస్తీలో పోలీసులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. 2 రోజుల క్రితం కాసిరెడ్డిపల్లి సమీపంలో మధుకర్ అనే వ్యక్తిపై దాడి జరగగా ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. రిమాండ్ రిపోర్ట్ తప్పుగా ఉందని తిరస్కరించిన జడ్జి స్టేషన్ బెయిల్ ఇవ్వాలని ఆదేశించారు. అయినా పట్టించుకునే 1 టౌన్ పోలీసులు వారిని సీన్ రీకన్స్ట్రక్షన్ పేరు మీద పోచమ్మ చెరువు కట్టకు తీసుకెళ్లారు. అయితే అక్కడ పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు స్థానికులు. తమ వారిని వాహనం దిగి పరిగెత్తాలని పోలీసులు చెప్పారని, తప్పు ఒప్పుకోమని గంతో బెదిరించారని ఆరోపించారు. ఇక స్థానికులు అడ్డుకోవడంతో వెంటనే ముగ్గురిని అక్కడి నుంచి తీసుకెళ్లిన పోలీసులు మరో వాహనాన్ని అడ్డుకోవడంతో అక్కడే వదిలి వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అడిగి తెలుసుకుందాం. గోపాలకృష్ణ, బెల్లంపల్లి పోలీసుల తీరు అనుమానాలకు తావిస్తోంది. నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిందిగా జడ్జి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిసింది. కానీ వారిని చెరువు గట్టుకు ఎందుకు తీసుకెళ్లారనేది ఇప్పుడు వచ్చినటువంటి ప్రశ్న. ఈ అనుమానంతో పోలీసుల వాహనాన్ని నిందితులకు సంబంధించిన బంధువులు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంబడించారు. చెరువు వద్దకి వాహనాన్ని తీసుకెళ్లారనేటువంటి ఆరోపణ వాళ్ళు చేస్తున్నారు. అక్కడే పోలీసులను అడ్డుకొని వాహనాన్ని ఆపి నిలదీయడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, బంధువులందరూ కూడా ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత జడ్జి నివాసం దగ్గర వెళ్లి కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పోలీసుల వ్యవహార శైలి ఎందుకు ఇంత అనుమానాస్పదంగా ఉంది? వైపు నిందితుడికి సంబంధించిన బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలో నిజం ఉందా అనేటువంటి విషయాలు మాత్రం తెలియాల్సింది. పోలీసులు చెరువు గట్టు వైపుకి వాహనాన్ని ఎందుకు తరలించారు? ఒకవైపు స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిందిగా జడ్జి ఆదేశించినట్లయితే వాళ్ళకు వెంటనే ఇవ్వాల్సినటువంటి సందర్భంలో ఈ సమయంలో ఎందుకు తీసుకెళ్లారనేది పెద్ద అనుమానాలకైతే తావిస్తోంది. అయితే దీని వెనుక రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా అనేటువంటి కోణంలోనూ అనుమానాలు తావిస్తున్నాయి. రైట్ గోపాలకృష్ణ, థ్యాంక్ యూ.